హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అటు మిథున, రామ్ ఇద్దరు కూడా బయలుదేరి వెళ్తారు ట్రిప్కి. కార్లో వెళ్తూ ఉంటారు. ఇటు గౌతమ్, రేఖ వీళ్ళిద్దరూ కూడా ట్రిప్కి వెళ్ళడానికి సూట్ కేసులో అన్నీ సర్దుకుంటూ ఉంటారు. గన్, నైఫ్ అన్నీ కూడా పెట్టుకుంటూ ఉంటాడు. నువ్వు ట్రిప్కి వెళ్తున్నావా, లేకపోతే ఎందుకు ఈ సామాన్లన్నీ అని రేఖ అడుగుతూ ఉంటుంది. నువ్వు రామ్కి జాతర చేయమన్నావు కదా, మరి ఇవన్నీ లేకపోతే రామ్ని పైకి పంపించేది ఎలాగా అంటూ గన్, చాక్ అన్నీ కూడా సర్దుకుంటూ ఉంటాడు. ఇంట్లో మేము కాసేపు సరదాగా అలా బయట తిరిగేసి వస్తాం 2 రోజులు అని చెప్పి బయలుదేరి గౌతమ్ సూట్ కేస్ తీసుకొని రేఖతో సహా వెళ్తూ ఉంటాడు. అటు రామ్, మిథున ఇద్దరు కారులో వెళ్తూ ఉంటారు. రామ్ని అలా మిథున కన్నార్పకుండా ప్రేమగా చూస్తూ ఉండిపోతుంది. రామ్ అయితే ఇబ్బంది పడుతూ ఉంటాడు. ఎందుకు మిథున అలా చూస్తుంది అని చెప్పి అనుకుంటూ ఉంటాడు. ఇబ్బందిగా ఫీల్ అవుతూ ఉంటాడు. మిథున ఏదో ఒకటి రామ్ని కవ్వించి మాట్లాడుతూనే ఉంటుంది. కానీ రామ్ మాత్రం మిథునతో మాట్లాడటానికి అస్సలు ఇష్టపడడు. ఇష్టం లేకుండానే ట్రిప్కి వెళ్తూ ఉంటాడు. మిథున మాత్రం రామ్ని అలా చూస్తూనే ఉండిపోతుంది. ఇక ఫైనల్గా రిసార్ట్స్కి వెళ్తారు. రామ్, మిథున కంటే ముందే గౌతమ్, రేఖ ఇద్దరు కూడా అక్కడ రిసార్ట్స్లో ఒక రూమ్ తీసుకొని దిగుతారు. మారు వేషంలో వెళ్తారు. గెడ్డం పెట్టుకొని, తలకి తలపాగా పెట్టుకొని సింగ్గా వెళ్తూ ఉంటాడు గౌతమ్. ఇటు రేఖ కూడా వేరే డ్రెస్ వేసుకొని సింగిల్ లాగా వేషం వేసుకొని వెళ్తారు. ఎవరు గుర్తుపట్టకుండా మొహానికి చున్నీని కప్పేసుకొని ఉంటుంది రేఖ. వీళ్ళిద్దరూ ఒక రూమ్లో దిగి ఆల్రెడీ రామ్ ఎప్పుడు వస్తాడా అని చెప్పి ఎదురు చూస్తూ ఉంటారు. అక్కడ కిటికీలో నుంచి గౌతమ్ రామ్ ఎప్పుడు వస్తాడా అని గన్ రెడీగా పెట్టుకొని గురిపెట్టి కాల్చడానికి సిద్ధంగా ఉంటాడు. ఇకప్పుడు రిసార్ట్స్కి మిథున, రామ్ ఇద్దరు కూడా అక్కడికి వస్తారు. కారు దిగి లోపలికి రామ్, మిథున వస్తూ ఉంటారు. గౌతమ్ అక్కడ రామ్కి గన్ గురి పెడతాడు, కాల్చడానికి సిద్ధంగా ఉంటాడు. ఇక రామ్ని మిథున ఎలా కాపాడుకుంటుందో చూద్దాం రానున్న ఎపిసోడ్లో.